సో గైస్, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో నుండి వచ్చిన ఫస్ట్ మూవీ కల్కి 2898 AD మూవీ. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ చాలా మందికి అర్థం కావడం లేదు. ఆ మహాభారతంలో జరిగిన అసలు సెంటెన్స్ ఏంటిది, మనకు సినిమాలో చూపించింది ఏంటిది, ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంపార్టెంట్ నోటీస్, ఈ వీడియో మూవీ చూసిన వాళ్ళు మాత్రమే చూడండి, ఎందుకంటే ఇందులో చాలా స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మన మూవీ ఎండింగ్ వరకు కూడా అసలు ప్రభాస్ ఎవరు, ఆయన క్యారెక్టర్ ఏంటి, అప్పటి వరకు భైరవ ఒక బౌంటీ హంటర్, పైసల కోసం అంటే యూనిట్స్ కోసం అతని లైఫ్ అంబిషన్ కాంప్లెక్స్ లోకి వెళ్ళడం, దానికి 1 మిలియన్ యూనిట్స్ కావాలి. సో ఆ 1 మిలియన్ బౌంటీ మన దీపిక సుమతి. సో తనని పట్టుకునే ప్రాసెస్ లోనే అశ్వత్థామ వర్సెస్ భైరవ, ప్రభాస్ వర్సెస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ చూడొచ్చు. సో ఫైట్ గురించి ఎవరైనా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది. మనం జస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. సో క్లైమాక్స్ లో శాంబాలాలో జరిగే ఫైట్ గురించి మాట్లాడుకుందాం. సో అక్కడ జరిగే ఫైట్ లో భైరవ వర్సెస్ అశ్వత్థామ గట్టిగానే జరుగుతుంటుంది. బుజ్జి సడన్ గా మేకోవర్ జరుగుతుంది, అది మాత్రం హైలైట్ సీన్, అస్సలు మిస్ కావద్దు అది థియేటర్ లో. దాని తరువాత జరిగేది ఆ ఫైట్ లో అందరూ ఓడిపోవడం, అశ్వత్థామను కూడా ఆపే వెపన్స్ తోటి విలన్స్ రావడం, ఆపిన తరువాత అక్కడ భైరవ ఏమో పడిపోతాడు అశ్వత్థామతో ఫైట్ జరిగి. సో అక్కడ అశ్వత్థామ చేతిలో ఉన్న వెపన్ భైరవ చేతిలో పడగానే సడన్లీ గూస్ బంప్స్ మూమెంట్. కట్ చేస్తే మహాభారతం సీన్స్, అశ్వత్థామ, కృష్ణుడు, అర్జునుడు సడన్లీ గుర్రాలతోటి మంటల మీదికెళ్ళి ఒక క్యారెక్టర్ దూకుతుంది. అది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని క్యారెక్టర్, కర్ణుడి క్యారెక్టర్. సో ఈ కర్ణుడి క్యారెక్టర్ ఎవరో మీరు మూవీ చూస్తే క్లియర్ గా తెలిసిపోయింది కదా, మన ప్రభాస్. సో ప్రభాస్ కర్ణుడి క్యారెక్టర్ లో ఎలా ఉన్నాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రాజమౌళి గారు ఎన్నోసార్లు అన్నారు, ఆయన మహాభారతం తీస్తే కర్ణుడి క్యారెక్టర్ గా ప్రభాస్ ని డెఫినెట్లీ తీసుకుంటారని. సో కర్ణుడి క్యారెక్టర్ లో ప్రభాస్ ని చూసాం, బట్ అక్కడనే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. నిజంగానే అశ్వత్థామ కింద పడడం, ఆలస్యమైందా సోదరా అని కర్ణుడు అంటూ ఎంట్రీ ఇవ్వడం, ఇవన్నీ నిజమైన మహాభారతంలో ఉన్నాయా లేదా స్టోరీ మూవీ కోసం ఫిక్షనల్ గా రెడీ చేశారా అని. సో క్లారిటీగా చెప్పాలంటే ఆ డైలాగ్ అండ్ ఆ పర్టికులర్ సీన్ మహాభారతంలో అలా ఉండదు, వేరే లాగా ఉంటుంది. బట్ మూవీ కోసం కర్ణుడికి ఎలివేషన్ కోసం మన నాగశ్విన్ ఆ రిఫరెన్స్ ని తీసుకున్నాడని అర్థమవుతుంది క్లియర్ గా. సో ఆ పర్టికులర్ సీన్ మాత్రం టోటల్ గా ఫిక్షనలే, అందులో ఎలాంటి రియాలిటీ లేదు. బట్ ఆ ఫైట్ లో కర్ణుడు నిజంగానే ఎంట్రీ ఉంటుంది, బట్ వేరే టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది, అలా ఉండదు. అప్పటికే అర్జునుడు కర్ణుడు ఫైట్ చేయడం, దాని తరువాత కర్ణుడు ఎలా చనిపోతాడు, ఇదంతా ఒక బిగ్గెస్ట్ లాంగ్ స్టోరీ. అది మనకి మహాభారతంలో చూసుకుంటే కర్ణుడు వర్సెస్ అర్జునుడు, ఈ ఫైట్ లో కర్ణుడు అన్యాయంగా చనిపోవడం, ఇదొక పెద్ద స్టోరీ. కర్ణుడికి చాలా శాపాలు ఉంటాయి, ఆ శాపాలు ఎందుకు వచ్చాయి, అసలు కృష్ణుడు ఎందుకు అన్యాయంగా కర్ణుని చంపడానికి ఒప్పుకున్నాడు, అర్జునుడు ఆ సమయంలో అసలు ఏం చేశాడు, ఇదంతా మనకు ఒక బిగ్గెస్ట్ స్టోరీ మహాభారతంలో. ఎస్పెషల్లీ కర్ణుడి పార్ట్ చాలా బాగుంటుంది, అదంతా బిగ్గెస్ట్ స్టోరీ కాబట్టి ఒక లాంగ్ వీడియో ట్రై చేద్దాం. ఇందులో మనకి మొత్తం కలిపి చెప్తే క్లమ్జీ అవుతుంది. మనం జస్ట్ మూవీ క్లైమాక్స్ తర్వాత ఇంకేం జరగవచ్చు పార్ట్ 2లో అనేది చూద్దాం. ఫస్ట్ మన క్లైమాక్స్ లో చూపించినట్టుగా అక్కడ ఫైట్ జరగగానే ప్రభాస్ కి మళ్ళీ బౌంటీ గుర్తు రావడం, అక్కడి నుంచి దీపికాను తీసుకొని వెళ్ళిపోవడం, అశ్వత్థామ కిందనే ఉండి సోదర ఆగు అని పిలవడం, అంటే అశ్వత్థామ క్లారిటీ వచ్చేసింది, ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కర్ణుడు అని, అంటే తన ఫ్రెండ్ అని. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు అక్కడ బుజ్జి ఒక డైలాగ్ అంటుంది క్లైమాక్స్ లో, ఆ బటన్ నొక్కితే మనం ఎక్కడికి వెళ్తామో క్లారిటీ ఉండదు, నొక్కొద్దు అని. బట్ భైరవ మాత్రం అశ్వత్థామ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆ బటన్ నొక్కుతాడు, అక్కడి నుంచి బుజ్జి మాయమైపోతుంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ మ్యాటర్ ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది. కల్కి ఫస్ట్ పార్ట్ నేమ్ వచ్చేసి కల్కి 2898 AD ఇయర్, అంటే ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్. మన ఇయర్ నుంచి 3000 ఇయర్స్ ముందు, అండ్ మహాభారతం నుంచి 6000 ఇయర్స్ ముందు. బట్ సెకండ్ పార్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ లో కాదు, మన టైం లైన్ లో కాదు, ఎక్స్ట్రీమ్ పాస్ట్, అంటే కల్కి 3103 BC. సో నా గెస్ ప్రకారం పార్ట్ 2లో మనకి ప్రభాస్ ఆ బుజ్జితో టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్తాడని, అంటే మన క్లైమాక్స్ లో చూపించినట్టుగా ఆ బటన్ నొక్కితే అసలు ఎక్కడికి వెళ్తామో క్లారిటీ ఉండదు. సో వీళ్ళు పాస్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ పాస్ట్లో ఎవరిని కలుసుకుంటారు, చిరంజీవులను చూస్తారా, అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తారు, లేదా పాస్ట్లో మహాభారతం టైంలోకి వెళ్తారా, అక్కడ భైరవాకు కూడా తానే కర్ణుడు అని తెలుస్తుంది, అశ్వత్థామ ఎవరో తెలుస్తుంది, అక్కడి నుంచి మంచివాడిలాగా మారి సుమతిని కాపాడడానికి ట్రై చేస్తాడా, ఇదంతా జస్ట్ నా గెస్ మాత్రమే. బట్ పార్ట్ 2 మాత్రం డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్ పాస్ట్లో ఉండబోతుంది. 7 చిరంజీవులని అక్కడ మనం కలుసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
అండ్ క్లైమాక్స్ లో చూపించిన సుప్రీం యాస్కిన్ మన కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అప్పటి వరకు బాడీలో ఎలాంటి పవర్ లేకుండా ఒక కొత్త బాడీ కోసం ఇప్పటికీ అంతం లేని ఒక సీరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతో మంది ప్రెగ్నెంట్ ఉమెన్ సీరం ట్రై చేసినా ఎక్కడ పవర్ దొరకదు. ఎట్ లాస్ట్ మన దీపిక పడుకొని కడుపులో ఉన్న ఆ సీరం అంటే కల్కి అవతారంలో ఉండే సీరం తీసుకున్న తరువాత జస్ట్ ఒక్క డ్రాప్ తోనే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో మనం క్లియర్ గా చూడొచ్చు. బ్యాక్ ఆ హ్యాండ్స్ రావడమైనా ఆ బాడీ మొత్తం మళ్ళీ ఇంప్రూవైజ్ కావడం. సో అక్కడ సుప్రీం యాస్కిన్ కి టోటల్ పవర్ వచ్చేసింది. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని కూడా క్లారిటీగా చూపిస్తున్నారు. సో అక్కడ కమల్ హాసన్ ఒక డైలాగ్ చెప్తాడు, భూకంపం తెప్పిస్తా, అంటే నిజమైన కల్కి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ గా మనకి అబ్జెక్టిఫై గా చూపిస్తున్నారు. అంటే ఆ ఒక్క సీరం డ్రాప్ కే అంతుంటే కల్కి అవతారం ఉన్న సీరం మొత్తం కమల్ హాసన్ దొరికితే ఏ రకంగా ఉంటుంది, అసలు అతన్ని ఆపే వారే ఉండరు. సో పార్ట్ 2లో కమల్ హాసన్ గట్టిగానే ట్రై చేస్తాడు ఆ సీరం కోసం దీపిక పడుకొని పట్టుకోవడానికి. అందులో మన భైరవ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాడు, తన కర్ణుడు తానే అని మంచి వైపు నిలబడాలని తెలుస్తుందా తెలియదా, అశ్వత్థామ కర్ణుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనకు తెలవాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. బట్ నేనైతే ఒక్కటే చెప్తున్నా, నాగ్ అశ్విన్ విజన్ కి హ్యాట్స్ ఆఫ్. పార్ట్ 1 ఈ టైప్లో ఉంటే పార్ట్ 2 ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. సో ఇప్పటి వరకు మనం చూసుకున్న క్లైమాక్స్ పార్ట్ ఇది. దాని తర్వాత ఏం జరగవచ్చో కూడా కొంచెం గెస్ ఇచ్చాను. మీలో ఎంతమంది మూవీ చూసారు, మీకు ఏ పార్ట్ హైలైట్గా అనిపించింది మూవీలో, క్లైమాక్స్ మీకు క్లియర్గా అర్థమైందో లేదా కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2లో ఏ టైప్ ఆఫ్ స్టోరీ ఉండొచ్చో కూడా తప్పకుండా కింద గెస్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.